హాయ్ అండి. వ్రతం అప్పుడు నేను ఇలా అయితే చేశాననమాట. కుక్కర్‌లో పప్పు, అలానే పచ్చెనగపప్పు 2 కలిపి కుక్కర్‌లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకున్న తర్వాత చూడండి ఒకేసారి 2 అయితే ఉడికిపోయినియి. చూడండి ఈ పప్పుతో అయితే టమాటా పప్పు చేశాను. శనగపప్పుతో పూర్ణాలైతే చేశాననమాట. ఇది తొందరగా క్విక్‌గా అయిపోయేటట్టు ఇలా ప్లాన్ చేసుకోవాలి. కుక్కర్‌లు కొంచెం మంది వాడటానికి భయపడుతుంటారు. బట్ కడిగి వాటిని సరైన పద్ధతిలో వాడితే నీట్‌గా మనం వాడుకోవచ్చనమాట. పప్పుతో అయితే పూర్ణాలైతే చేశాను. ఇప్పుడు ఈ పప్పుతో తాలింపేసేసుకొని ఫస్ట్ ఇంగువ అయితే కంపల్సరీ వేసుకుంటే బావుంటుంది. ఈ శనగపప్పు ఉడకబెట్టిన నీళ్ళలో కొంచెం చింతపండు వేసేసి, ఆ నీళ్ళనే ఈ టమాటాలు మగ్గిపోయిన తర్వాత పప్పు వేసేసుకొని, ఈ పప్పుకి సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకొని, ఈ చింతపండు కలిపిన శనగ నీళ్లు పోసుకుంటే పప్పు అయితే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు శనగపప్పు ఉడకబెట్టిన నీళ్ళతో శనగచారు అయితే చేసుకుంటారండి. కానీ నేను ఇక్కడ పప్పులో అయితే పోసాను. చాలా టేస్ట్‌గా ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ ట్రిక్ గనక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.